5100 ఏళ్లుగా సుగ్రీవుని గృహలో రహస్య నిధిని ఈ కోతి కాపలా కాస్తుంది. అసలు ఈ నిధి ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ నిధి ఎవరిది? ఈ గృహ ఎక్కడ ఉంది? ఈ నిధి యొక్క రహస్యం ఎవరికి తెలిసింది? తెలిసిన వారు ఈ నిధిని పొందగలిగారా లేదా? ఇలా ఈ నిధి అలాగే ఈ గృహ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ రోజు వీడియోలో వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. హనుమంతుని ప్రాణ స్నేహితుడైన సుగ్రీవుడు తన సోదరుడు వాలికి భయపడి నివసించిన గృహను సుగ్రీవుని గృహ అని పిలుస్తున్నారు. ఒకసారి మనం రామాయణం గుర్తు చేసుకుంటే రావణాసుడు సీతాదేవిని పుష్పక విమానంపై ఎత్తుకెళ్లే సమయంలో ఆమె తన ఆభరణాలు మొత్తాన్ని వెళ్లే దారిలో పడేయగా అప్పుడు ఆ ఆభరణాలన్నీ హనుమంతునికి చిక్కుతుంది. అప్పుడు ఆ కోతుల రాజ్యానికి రాజైనటువంటి సుగ్రీవు రాజుకి ఈ సీతాదేవి యొక్క ఆభరణాల విషయం చెప్పి సమర్పించడం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవుడు తన రాజ్యానికి సంబంధించిన ఆభరణాలన్నింటినీ నిధిని తన యొక్క గృహ లోపల భద్రపరచడం జరుగుతుంది. ఈ గృహనే మనం సుగ్రీవుని గృహ అంటున్నాం. హనుమంతుడు రాముడు మరియు లక్ష్మణులను ఈ గృహలోనే సుగ్రీవునికి కలుసుకునేలా చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని హంపి జిల్లాలో విరూపాక్ష దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్న పర్వతాన్ని రామాయణ కాలంలో వృషమ పర్వతాన్ని అని పిలిచేవారు. సుగ్రీవుని గృహ ఈ పర్వతంలోనే ఉంది మరియు ఈ కోతి గత 5100 సంవత్సరాలుగా ఇక్కడ కాపలాగా ఉంటుంది, దానిని కాపాడుతుంది. సుగ్రీవుని గృహను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఇది చాలా పవిత్ర స్థలం, ఎందుకంటే శ్రీరామ లక్ష్మణుల పాదాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే రావణుడు సీతాదేవిని తీసుకెళ్లే సమయంలో సీతాదేవి ఈ గృహ లోపలకు వెళ్ళినప్పుడు ఆమె చీర కొంగు తగిలి ఇక్కడ గీత పడిందని కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఈ గృహ వద్దకు వచ్చిన వారు శ్రీరాముని మరియు హనుమంతుని ఆశీస్సులు తీసుకొని వెళ్ళవచ్చు. ఇది దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. రమేష్, రశ్మి అనే భార్య భర్తలు. వీరికి పెళ్లి 10 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగలేదు. సంతానం కలగాలని వారిద్దరూ శ్రీరాముడు ఆశీస్సులు పొందాలని చాలా ఆశలతో ఇక్కడికి వచ్చారు. ఇద్దరు సుగ్రీవుని గృహలో 101 ప్రదక్షిణలు చేస్తారని ప్రతిజ్ఞ చేశారు. వారు 50 ప్రదక్షిణలు పూర్తయిన వెంటనే రశ్మి అడుగు అకస్మాత్తుగా ఒక గొయ్యిలోకి వేసింది. రమేష్ రశ్మిని పట్టుకుని ఆమె కాలును గొయ్యి నుంచి బయటకు తీశాడు. ఇద్దరు పాదాల వైపు చూసేసరికి కాలు మీద పంటి గుర్తు ఉన్నా రక్తం రావడం లేదు. ఈ దంతాల గుర్తులు మనుషులు మాదిరిగానే ఉన్నాయి. అప్పుడు లోపల ఏమి ఉంది అని చూడాలని రమేష్ నిర్ణయించుకున్నాడు. రశ్మి ఎంత చెప్పినా గానీ రమేష్ తన మాట వినలేదు. ముందు 101 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ఆ గొయ్యి యొక్క రహస్యం గురించి తెలుసుకోవచ్చని ఒప్పించింది. అలా వారు 101 ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. ప్రదక్షిణలు పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతుంది. అప్పుడు అక్కడ వాళ్ళిద్దరు ఒంటరిగా ఉంటారు. ఇద్దరు కాసేపు రెస్ట్ తీసుకుని భోజనం చేస్తారు. అప్పుడు రమేష్ ఆ గొయ్యి లోపల చూస్తాడు. లోపల ఉన్న దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. కింద గృహలో మొత్తం వజ్ర వైదుర్యాలతో అలాగే బంగారు ఆభరణాలతో నిండి ఉంది. దీన్ని చూసి రమేష్ ఒక్కసారిగా నమ్మలేకపోతాడు. అలాగే ఆ గృహలో ఆ కోతి కూడా కనిపిస్తుంది. కోతి రమేష్ వైపు చూస్తూ వెళ్లిపోమని వేలు చూపిస్తుంది. వెంటనే ఈ విషయాన్ని రమేష్ తన భార్యకు చెప్పాడు. రశ్మి చాలా కష్టపడి రమేష్ ని అక్కడి నుంచి నడవమని ఒప్పించగా రమేష్ పైనుంచి పెద్ద రాయి అలాగే మట్టి వేసి ఆ గుంతను మూసివేశాడు. కానీ రమేష్ గుండెల్లో దురాశ అనే బీజం నాటుకుపోయింది. ఇద్దరు తమ ఇంటికి తిరిగి వచ్చారు. సరిగ్గా 9 నెలల తర్వాత వారిద్దరికి కొడుకు పుట్టాడు. శ్రీరాముని ఆశీస్సులతో వారి కోరిక నెరవేరింది. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడంతో వారిద్దరు చాలా సంతోషంగా ఉంటారు. రశ్మి రమేష్ తో నువ్వు మళ్ళీ సుగ్రీవుని గృహకు వెళ్లి ఒకసారి భగవంతుడి ఆశీర్వాదానికి మన ఇద్దరి ధన్యవాదాలు తెలుపు అని చెబుతుంది. రమేష్ సుగ్రీవుని గృహ వద్దకు వచ్చి కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ 101 ప్రదక్షిణలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అతడు ప్రదక్షిణ చేసే సమయంలో పదే పదే ఆ గొయ్యి స్థలం గురించి గుర్తుకు వస్తుంది. కానీ రమేష్ తన మనసును సమాధాయించి ప్రదక్షిణలు కొనసాగిస్తాడు. 101 ప్రదక్షిణ పూర్తి చేసుకునేసరికి సాయంత్రం అవడంతో రమేష్ గృహలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి అతని గుండెల్లో దురాశ బాగా పెరిగి ఆ గుంత దగ్గరికి వెళ్ళాడు. అతను గొయ్యి నుంచి రాయిని తొలగించాడు. లోపల ఉన్న సంపద వెలుగులో అతని బుద్ధి మందగించింది. అప్పుడు అతను నిధి నుంచి కొంచెం నిధిని తీసుకుంటా అని అక్కడ ఉన్న కోతికి సవాల్ విసిరాడు. అప్పుడు కోతి, నేను ఇక్కడ ఉండి ఈ నిధిని రక్షించడం లేదు, నీలాంటి దురాశ పరులను ఈ నిధి నుంచి రక్షించడానికి కాపలాగా ఉన్నానని కోతి చెప్పింది. ఇది కోతి యొక్క చాకచక్యంగా అర్థం చేసుకున్న రమేష్ నన్ను రక్షించాల్సిన అవసరం లేదని కోతికి చెప్పాడు. నేను ఇక్కడ నుంచి కొంచెం నిధిని తీసుకుంటానని అంటాడు. అప్పుడు కోతి, ఇది శాపగ్రస్తుని నిధి అని చెప్తుంది. ఈ నిధి నీ వినాశనానికి దారి తీస్తుంది. నా మాట విని మీ ఇంటికి తిరిగి వెళ్ళిపో అని చెబుతుంది. కానీ రమేష్ అందుకు అంగీకరించక గృహలోకి గుంతలోకి కిందకి దూకాడు. దూకగానే ఆ కోతి నవ్వుతూ మాయమైంది. రమేష్ ఆ నిధిలో వజ్రాలు, ముత్యాలు, బంగారాన్ని ఒక మూటలో వేసుకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు రమేష్ వద్ద కోట్ల విలువ చేసే నిధి ఉంది. ఇంటికి తీసుకువెళ్లి జరిగింది మొత్తం విషయాన్ని రశ్మికి వివరించాడు. దురాశ కారణంగా రశ్మి కూడా ఆ మాయలో పడిపోయింది. ఇద్దరు నగరానికి వెళ్లి ఆ నిధిని అమ్మి డబ్బుగా మార్చుకోవడం మొదలుపెట్టారు. విపరీతంగా డబ్బు కూడా పెట్టి విలాసవంతమైన జీవితాన్ని
గడపడం ప్రారంభించారు. అప్పుడు ఈ శాపగ్రస్తం సంపద వారిపై మెల్లగా చూపడం ప్రారంభించింది. 11 ఏళ్ల తర్వాత వారికి పుట్టిన బిడ్డ యొక్క ముఖం, శరీరం మెల్లగా కోతిలాగా మారడం ప్రారంభించాయి. రమేష్ మరియు రష్మిల శరీరంపై కూడా పొడవాటి జుట్టు పెరగడం ప్రారంభమైంది. ఆ శాపగ్రస్తుని వల్లే ఇదంతా జరుగుతుందని ఇద్దరికీ అర్థమైంది. రమేష్ నగరంలో ఒక పెద్ద హనుమాన్ దేవాలయానికి వెళ్లి అక్కడ ఉన్న సిద్ధ మహాత్ముడికి విషయం మొత్తం చెప్పాడు. ఇదంతా ఆ శాపగ్రస్తం అని అర్థం చేసుకోవడానికి మహాత్మునికి ఎక్కువ సమయం పట్టలేదు. మహాత్ముడు సమాధిలో కూర్చుని కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి, నేను బజరంగ బలి ఆజ్ఞను అందుకున్నాను. మీరు ఆపై మిగిలిన నిధిని ఆ గుహలో తిరిగి ఉంచండి. ఆ మాట విననందుకు ఆ కోతికి క్షమాపణలు చెప్పండి. ఉపయోగించిన నిధికి ప్రాయచిత్ మాత్రమే. దీనికి పరిహారం ఏంటంటే, ఇందుకోసం వచ్చే 33 మంగళవారాల్లో కనీసం 11 కోతులకైనా బెల్లం, శనగలు నైవేద్యంగా పెట్టాలి. మీ పాపాల ప్రభావం మెల్లగా ముగుస్తుంది అని చెప్పారు. రమేష్ మహాత్ముడు చెప్పినట్టుగా చేస్తా అని అన్నాడు. అలాగే భద్రపరిచిన నిధిని తిరిగి గృహలో చేర్చిన తర్వాత అతను కోతి పాదాలు పట్టుకొని క్షమాపణ కోరాడు మరియు మంగళవారం కోతులకు ఆహారం అందించడం ప్రారంభించాడు. క్రమంగా అతని శరీరం మరియు అతని కొడుకు శరీరం సాధారణ స్థితికి రావడం ప్రారంభించింది మరియు 33 మంగళవారాల తర్వాత వారు పూర్తిగా బాగుపడ్డారు. ఈ విధంగా మీ దురాశ మీపై ఆధిపత్యం ఇవ్వకండి. రమేష్ కష్టాల నుంచి బయటపడ్డాడు, కానీ అందరికీ ఇలాంటి అవకాశం వస్తుందని గ్యారంటీ లేదు. ఈ సంఘటన గురించి మీ ఆలోచన ఏమిటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.